హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ అయితే అధికారులు బయలు చేశారు. మేడ్చల్ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీలోని సోదాలైతే చేశారు. 12,000 కోట్ల రూపాయల విలువైన నిషేధిత మాదక ద్రవ్యాలనైతే హస్తగతం చేసుకున్నారు. మేడ్చల్లోని ఎన్డీ డ్రగ్స్ కంపెనీ పైన దాడి చేసి అక్కడ విస్తృత స్థాయిలోని తయారు అవుతున్న 3 రకాల డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యంత ప్రమాదకరమైన ఎక్స్టీసీ, మోలీ, ఎండిఎంఏ లాంటి మాదక ద్రవ్యాలు లభించాయి. అలాగే దాదాపుగా 32,000 లీటర్ల రా మెటీరియల్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లోని డ్రగ్స్ తయారీలోని నిమగ్నమైన 13 మందిని అరెస్టు చేసినట్లుగా అధికారులైతే వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసులకు వచ్చిన విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ తనిఖీలైతే చేసింది. కాగా హైదరాబాద్‌లో తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ దేశ విదేశాలు కూడా తరలిస్తున్నట్టుగా గుర్తించారు. అయితే వాగ్దేవి ల్యాబ్స్ అనే పేరుతో ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఉన్నా కూడా దాని మాటున డ్రగ్స్ తయారీ చేపడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసిన డ్రగ్స్ ను మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నెట్వర్క్ పైన తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులైతే తెలిపారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి వారిని మాత్రం అస్సలు ఖచ్చితంగా వదలకూడదు. వీళ్ళపైన కఠిన శిక్షలైతే తీసుకోవాలి. అప్పుడే వేరే వాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి భయపడతారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.